వివాహేతర సంబంధాలకు సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఇప్పుడు ఇది కాస్త పెద్ద చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో అయితే పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ కోర్టు తీర్పు అంటే కోర్టు తీర్పే దానికి తిరిగే లేదనేటటువంటిది ఉండేవాళ్ళు. కానీ పబ్లిక్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ప్రతి అంశాన్ని చర్చిస్తున్నారు. అందులో వివాహేతర సంబంధానికి సంబంధించి తాజాగా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గురించినటువంటి చర్చ నడుస్తోంది. ఏంటయ్యా ఇచ్చినటువంటి తీర్పు అంటే, తన భార్య ప్రియుడి మీద భర్త వేసిన కేసు నుంచి ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు ఈ నెల 17న విముక్తి కలిగించింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందట. ఇది స్పష్టం చేసింది. వివాహేతర సంబంధ నేరం అంటూ ఐపీసీ 497 సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఉటంకించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఉదాహరించారు. ప్రస్తుత కేసులో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, వాళ్ళిద్దరూ ఓ హోటల్లో శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపించారు. ఈ కేసులో ప్రియుడిని మ్యాజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టగా ఆ తీర్పుని సెషన్స్ కోర్టు కొట్టేసి ప్రియుడికి సమన్లు పంపింది. దీన్ని ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేస్తే అతనికి అనుకూలంగా తీర్పిచ్చింది. కాబట్టి వివాహేతర సంబంధం పెట్టేసుకున్నా సరే ఇదివరకటికి మళ్ళీ అది నైతికంగా చుట్టుపక్కల వాళ్ళు తిట్టుకోవాల్సిందే తప్పించి అది నేరం కాదు అన్నటువంటి. అదే భర్త చేస్తే నేరం అవుతుంది అంటే, ఈవెన్ భర్త చేస్తే కూడా నేరం కాదు. ఇప్పుడు మన దువ్వాడ లాంటి వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు కదా, ఓపెన్గానే తిరుగుతున్నారు కదా. కాబట్టి వివాహ సంబంధాలకు ఇంతవరకు ఉన్నటువంటి ఒక భరోసా చచ్చిపోయింది.